నా బిడ్డ పప్పి పుస్తకాలు అవి అన్ని ప్యాక్ చేశాను. పద పదం. నీకేనా మర్చిపోయిందా? ఆమె ఇంటికి వస్తానా? వెళ్ళడం ధైర్యంగా వాపస్ రావడం రెండూ జరిగాయి. ఆమెని పిల్లల్ని చూసావా? చూశాను బాబు, చూశాను. అందుకే ఈ ప్రయాణం. ఏమిటా నీ బాబుడు? ఒరే నే చెప్పలా, నాది దరిద్రపు జాతకం. 1 నెల రోజులు కుదురుగా కూడి తిన్నవాడు రాశదిగాడు. అంత ప్రమాదం వచ్చిందా ఇప్పుడు? ఏమని చెప్పను రా, కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళడం నాదే బుద్ధి తక్కువ. ఏమన్నా తిట్టారా? చెట్లకు భయపడే ఘటన కాదరా ఇది. లోపలికి వెళ్లేసరికి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి. ఎవర్రా అని చూస్తే కనకదుర్గమ్మ కూతుని కేకలిస్తుంది. దీనికంతా శేఖరే కారణం. ఎక్కడున్నాడో తెలిస్తే నాకున్న పలుకుబడికి పోలీసులకు అప్పచెప్పి జైల్లో పారేయించేస్తాను అని అంటోందిరా. నేను వాళ్ళ కళ్ళకు పడితే నా ద్వారా నిన్ను పట్టుకుంటారని చెప్పకుండా గబక్కనదే పరకు. అయితే తల్లి కూతురు కొంచెం కూడా మారలేదన్నమాట. ఎలా మారుతారా? ఆడపెత్తనం, అందులో బోలె డబ్బు ఉంది. ఒక పని చేద్దామా, రంగులు పోదాం. నేను ఎప్పుడు చూడలేదు, పిక్నిక్ గా ఉంటుంది. ఉండు, విమానం టికెట్ బుక్ చేస్తాం. హలో, ఇది ఎయిర్ ఇండియా? ఆల్ ఇండియా రేడియోనా? ఆడవాళ్ళకి భయపడి ఊరి వదిలి పారిపోతావా? పోయి సామాన్ లోపల పడే. మక్కువ దీర్చరా మూవ గోపాల, తాతైత కథ చెంతతో తే తైత కథ చెంతతో తయ్యత్తో తతైతతో తతైతహితహిత తతహితతో మక్కువ దీర్చరా మూవ గోపాల. పాపా, నువ్వు అలా కూర్చొని చెప్తే పిల్లకి డాన్స్ ఎలా వస్తుంది? చేసి చూపించవే. మక్కువ తీర్చరా మూవ గోపాల, ఏమిటి అలా చూస్తున్నావు? వద్దురా, ఆడది నీకు వచ్చిరాదురా. నా మాట వినరా? అయ్యో, వీడి లోకంలో లేడు. మొదట ఆవిడ జైలుకు పంపించినట్టుంది. ఇది ఎక్కడ పంపిస్తుందో నీకు దేవుడే దిక్కు. వెళ్ళి నీ వంట పని చూసుకోరా. నువ్వు ఇక్కడ చూస్తుంటావా? ఏమండి, మా పప్పి డాన్స్ ఎలా చేస్తుంది? ఇదివరకు అలవాటు ఉంది కదండి, చెప్పిన వెంటనే గ్రహిస్తుంది. పప్పిని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. ఉత్తమ శ్రేణి నాట్య శిరోమణిగా తయారు చేస్తాను. మీ వంటి ఆదర్శ కళామూర్తి మా పప్పికి డాన్స్ టీచర్ గా లభించడం నిజంగా నా అదృష్టం. ఒక చిన్న విన్నపం, మీకు వెనక ముందు ఎవరూ లేరన్నారుగా, మీరిద్దరూ వచ్చి ఇక్కడే ఉండండి.
పప్పికి సహాయంగానే ఉంటుంది, పిల్లతో చనువు ఏర్పడుతుంది. మీ మాట కాదనగలమా బాబు? పైగా పప్పి అంటే మా పాపకి తగన ప్రాణం. రేపే వచ్చేస్తాం. సంతోషం, వస్తాను. మంచిది బాబు. గౌరమ్మ నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా నీ మొగుడెవరమ్మా. ఒకసారి మర్చిపోయామా? పాపా అన్నయ్య పెరుగు ఇలా పట్రా. అయ్యో, శేఖర్ కింద పెట్టి ఈ సురుపని కొట్టేస్తా ఉంది. ఏమిటి చేలో గేదెలు పడి మేస్తున్నట్లు? అమ్మ కూతుళ్ళు, ఏమిటి దౌర్జన్యంగా తినడం? లే లేని మొహోడా, ఏమిటా అవుతావు? రా రా, నన్ను రా. అవునరా, నన్ను నీవు రా. చెరుగు పాలు కలిపి పోస్తున్నావు తొట్లో, లోపల చిరుకుతావా? అది కడుపా గంగాళమా? ఏమవుతుందా కడుపు? ఏమైతే నీకేం పోరా. అవును, ఏమైతే నాకే. శేఖర్ కోసం చేశాను టిఫిన్. చాలా బాగుందిరా. అలాగా? సుందిగా, నువ్వు నిజంగా కిందటి జన్మలో ఆడవాళ్ళ అయి ఉంటావురా. లేకపోతే ఇంత బాగా కుదురుద్దా? అదేనండి, తాగండి. తాటకి ఏంట్రా అమ్మో, చెయ్యి ఉంచుకుంటావా? తిండిలో బకాసుడు సిస్టర్ రా బాబు. దేశంలో తిండి కరువు వచ్చిందంటే ఎందుకు రాదు? అమ్మా, ఒక పని చేస్తావు, అమెరికా నుంచి మనం తిండి గింజలు తెచ్చుకోవడం ఎందుకు? నిన్నే అక్కడికి పంపిస్తాం, తింటూ ఉండు. రవాణా ఖర్చులన్నా తగ్గుతాయి. ఏంట్రా కోస్తున్నావు వంట సన్నాసి? ఈ వేట నుంచి ఇది నా సొంత ఇల్లురా. ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా తింటాను. ఏది పడితే తింటావా? నాకు తెలుసు. చేసుకుంటే దగ్గర పెట్టు. అయ్యో దీని సిగదరగా ముట్టుకోకముందే గుళ్ళుమంటుంది. దీని పని అలా కాదు. శేఖర్, 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 ప్రమాదం. చైనా దాడి కంటే ప్రమాదం. జలజమ్మ దాని కూతురు సామాన్తో సహా వచ్చి తిష్ట వేశారు. వంటింట్లో గేదెల్లాగా పడి అబక్ అబక్ అని తింటున్నారా? అరే సుందరం, ఎందుకు అలా లబ్లబా కొట్టుకుంటావు? ఆఫ్టర్ ఆల్ వాడు కడుపు కోసం ఎదుట తినేది. ఒరే, అది కడుపు కాదురా, డ్రమ్ము. కడుపు అందరికి ఇంతవరకు ఉంటే దానికి ముక్కు వరకు ఉంది. చేసిన వంటదాలకు నన్ను తినేటట్టుంది. అవసరమైతే నిన్ను తింటుంది అప్పడంలాగా. ఇట్స్ ఆల్ రైట్. ఇక వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉంటారు. శేఖర్, పదార్ సరుకుని చేస్తున్నావు డేంజర్. నన్ను చేర్చావంటే పర్వాలేదు, పాత స్నేహితుడిని. వాళ్ళ అడ్రస్ లేదురా. వాళ్ళని చేర్చావా నీ అడ్రస్ ఉండదు. ఒరే, నేను జీవితంలో ఢక్కా ముక్కిలు తిన్నవాడిని. నన్ను మోసం చేయడం అంత తేలిక కాదు. పప్పి చదువు కోసమని వాళ్ళని వచ్చి మన ఇంట్లో నేనే ఉండమన్నాను. ఒరే సుందరం, నిర్మల భక్తురాలు, సెయింట్ రా. అదంతా ఉత్త పెయింట్ రా. వాళ్ళిద్దరు నా అతిథులు. వాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి, తెలిసిందా? తెలిసింది. శేఖర్, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. అయోగ్యుడు భయం వల్ల స్వార్థం వల్ల తల వంచుతాడు. యోగ్యుడు అభిమానానికి ఆప్యాయతకి తల వంచుతాడు. రెండవ రకానికి చెందిన వాడిరా. శేఖర్, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. పిక్నిక్ అంటే భయం ఎందుకమ్మా? నీకెందుకు? నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాగా. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఇలాంటి పిక్నిక్ వెళితేనే పిల్లలకి ధైర్యం వచ్చేది. పిక్నిక్ అంటే కేవలం వినోదమే కాదు, విజ్ఞానం కూడా. అది కాదమ్మా, లల్లి నన్ను ఎప్పుడూ విడిచి ఉండలేదు. రాత్రులు కూడా పడుకునేటప్పుడు నన్ను కాగలించుకు పడుకుంటే కానీ దానికి నిద్ర పట్టదు. అందుకే నీ ఫోటో కూడా తీసుకెళ్తున్నానుగా. రాత్రి పూట ఫోటో పక్కన పెట్టుకుని పండుకుంటే నిద్ర దానంతటా అదే వస్తుంది. చూసావా తెలివితేటలు? ఎవరు మరి? కనకదుర్గమ్మ మనవరాలు కదూ. లల్లి, ఇవిగో బిస్కెట్స్, చాక్లెట్స్. జాగ్రత్తగా వెళ్ళిరా. చూడమ్మా, ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు, ఎవరితోనూ పోట్లాడకూడదు. అదంతా జాంతానే. నేను ఎవరిని? కనకదుర్గమ్మ మనవరాల్ని. అనవసరంగా తగాదాకి పోను. ఒకవేళ తగాదా వస్తే ఒక పట్టాన వదలను. నా బంగారు తల్లి.
అమ్మా అమ్మా నన్ను ఈవేళ నువ్వు వచ్చి వదిలిపెట్టమ్మా స్కూల్లో. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. టాటా. చూడండి నాన్న, అందరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, నాకు ఒక్కదానికే అమ్మ రాలేదు. నేను వచ్చానుగా. మిమ్మల్ని కాదు టీచర్, నేను అడిగింది మా అమ్మ సంగతి. నాన్న మీరు ఇంటికి వెళ్ళండి నాన్న. పొద్దున కూడా ఒళ్ళంతా నొప్పులన్నారు, జ్వరం వస్తుందేమో. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తాను. వద్దు నాన్న, బస్సు బయలుదేరేటప్పుడు మీరు ఇక్కడ ఉంటే నాకు ఎలాగో ఉంటుంది. సరేనమ్మా, పద. నానా టాటా. పప్పి, మర్చిపోయావే, నా ప్రెజెంట్ ఏది? ఓ టాటా. టాటా. రామ్మా. అమ్మా నేను మార్చేసాను చూసావా? అమ్మమ్మ కాలు ఎక్కనన్నావే, ఎక్కించాను చూసుకో. అమ్మా స్కూల్కి వచ్చి వదిలిపెట్టమ్మా అని బతిమాలాను, నువ్వు మర్చిపోయి వచ్చేసావు. కొంటె పిల్ల, రా వెళదాం. అమ్మా టాటా. జాగ్రత్తగా వెళ్ళామ్మా. ఇదిగో పాప, హ్యాండ్ కర్చీఫ్ పారేసుకున్నాం. థాంక్స్. ఏ పప్పి, లే అక్కడి నుంచి. ఎందుకు లేవాలి? నేను కిటికీ దగ్గర కూర్చోవాలి. నేను ముందొచ్చి కూర్చున్నాను. ఈ సీటు నాది, ఈ సీటు నీదే కావచ్చు. ఈ బస్సు మా అమ్మమ్మది. ఈ బస్సు మీ అమ్మమ్మదే కావచ్చు. ఈ బస్సుపై రోడ్డు మా తాతయ్యది. ఎవరే మీ తాతయ్య? జవహర్లాల్ నెహ్రూ. ఈ రోడ్లన్నీ వేయించింది నెహ్రూ తాతయ్యగా. నీకు సోషల్ స్టడీస్ సున్నా. ఇంతకీ నువ్వు అక్కడి నుంచి లేస్తావా లేదా? కుడుమోతు ఎందుకు వెళ్తావులే, నువ్వే కూర్చో. ఏవండి, లేవండి, భోంచేద్దాం. పాప, ఆయనకు మందు ఇవ్వలేదు, మర్చిపోయావా? అవునమ్మా. మందు భోజనం అయిన తర్వాత కదూ? కాదండి, ఈ మందు భోజనానికి ముందే తాగాలి. ఇదిగో తాగండి. అబ్బా, చాలా ఘాటుగా ఉంది. అబ్బే, ఇక మీకు ఒళ్ళు నొప్పులే తెలియవు. అలాగా? లల్లి చూడు చూడు, ఆ పప్పి చుట్టూ ఎంత మంది ముగారో. అబ్బా, ఎన్ని ప్రైజులే నీకు, అన్ని ప్రైజులు నువ్వే కొట్టేశావు. ఈ పెన్ను చాలా బాగుంది. ఏం పెన్ను ఇది? ఇది పైలట్ పెన్ను. ఆ మాత్రం తెలీదు? పప్పి, ఆ బొమ్మాయి లేవవు, చూసిస్తాను. రాణి, ఈ బొమ్మ చూసావా ఎంత బాగుందో? ఏంటి పప్పి గొప్ప? ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట, ఫస్ట్ ప్రైజ్. ఒక ఓటి పెన్ను, ఓడి బొమ్మ. అంత మాత్రానికే ఈ ఫూల్స్ అందరూ దాని చుట్టూ మురిగారు. అలా నోరు పారేసుకుంటా కాబట్టే నీ దగ్గరికి ఎవరు రారు. ఏం చేయమంటావు, నాకు అలవాటైపోయింది. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. నీకేం కావాలో చెప్పు. ఆ పప్పి దగ్గర ఉన్న పిల్లలంతా నా దగ్గరికి రావాలి. ఓ ఇంతే కదా. ఆ బిస్కెట్ తిని లైవ్ ఇదిగో. తాయమో తాయం, బిస్కెట్లో బిస్కెట్లో. లల్లి బిస్కెట్లు పంచి పెడుతోందో, లల్లి బిస్కెట్లు పంచి పెడుతోందో. అంతా రండి 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 రండి. అందరూ లైన్ గా నిల్చుంటేనే బిస్కెట్లు ఇస్తాను. లైన్ లైన్. ఇప్పుడు లల్లి తలా ఒక బిస్కెట్ ఇస్తుంది. మీరందరూ లల్లి చాలా మంచిది అని గట్టిగా అనాలి. ముందు బిస్కెట్లు ఇవ్వను, తర్వాత అంటాం. అబ్బా ఎంత ఆశే, ముందు అంటేనే బిస్కెట్లు ఇస్తాను. ఏది అనండి. లల్లి చాలా మంచిది, లల్లి చాలా మంచిది, లల్లి చాలా మంచిది. అందరూ బిస్కెట్లు తిన్నారా? ఇల్లు ఖాళీ అయిందా? అయింది. లల్లి మంచిదే, కానీ కుళ్ళుమోతు, పొగరుమోతు, మత్తు.
ఏం చేయమంటావే? మా నాన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లాగా అయింది. అంటే అందరూ మా నాన్న దగ్గర డబ్బు తీసుకుని ఓటు అవతల పార్టీకి సరే. మీ నాన్న ఊరుకున్నాడా? ఊరుకోకే ఆ గెలిచిన ఆయన రోగం కుదిర్చారు. అలాగే పప్పి రోగం కూడా కుదిర్చాలి. ఏం చేద్దాం? పప్పి పప్పి తెలియక నేను ఏమోమో అన్నాను. నన్ను క్షమించవు. నన్ను జాలిని కూడా నీ పార్టీలో చేర్చుకోవు. ఇక నుంచి మన ఫ్రెండ్స్, మన స్నేహానికి గుర్తుగా ఇదిగో చాక్లెట్. ఉండండి ఉండండి, అందరికి పంచి పెడతాను. యూ డర్టీ గర్ల్, మమ్మల్ని మోసం చేస్తావా? బంకమట్టి బంకమట్టి పప్పి రోట బంకమట్టి పప్పి బుల్ల బంకమట్టి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక పప్పి. ఇదిగో రంగును పప్పి, దాని ముఖం సర్కజ్జిప్పి. ఇదిగో రంగును పప్పి, దాని ముఖం సర్కజ్జిప్పి. పప్పి బుర్ర కాళీ డబ్బి పప్పి ఫ్రెండ్స్, మంకీ ఫ్రెండ్స్. తొందరగా పప్పి లైట్ పప్పి. బుద్ధుందా మీకు? మిమ్మల్ని పిక్నిక్ తీసుకొచ్చింది ఇంటికేనా? విరోధాలు అసూయలు మర్చిపోయి స్నేహంగా కలిసిమెలిసి తిరుగుతారని తీసుకొస్తే పోట్లాడుకుంటున్నారా? ఉండండి, మీ ఇద్దరిని కలిపి గదిలో పడిసి తాళం వేస్తాను. మీ ఇద్దరికి అదే తగిన శాస్తి. రండి. మీకు బుద్ధి వచ్చే వరకు మీ ఇద్దరు ఈ గదిలోనే ఉండాలి. చూసారా, నా ఏనుగుతో మీ పట్టుని కొట్టేశాను. నిర్మల, నువ్వు చాలా బాగా ఆడతావే. అప్పుడే ఏమైంది? మీరలా చూస్తూ ఉండండి, ఇంకా సేపట్లో మీ ఆట పూర్తిగా కట్టించేస్తాను. అయ్యో, ఈ ఆట సందట్లో మందడే మర్చిపోయినే. తెస్తానండి. వద్దు నిర్మల, ఎన్నిసార్లు తాగేది? కడుపులో ఏదో రకంగా ఉంది. అదే అలవాటు అవుతుంది. మా బాబు మంచివాడు కదూ, ఒక్కసారి తాగమ్మా. భోజనం వచ్చి గంట సేపు అయింది. కడుపు కాల్తున్న వాళ్ళు వెళ్ళి భోజనం చేయవచ్చు. నా తర్వాత తినే వాళ్ళకి నా ఎంగిలే మిగిలేది. మా ఇళ్ళలో ముందు ముందు పిల్లికి వేస్తాం. పశువులు తిన్న ఆకులు తీయవు. ఎంగిలాకులు ఎత్తుకోవడం గతిలేని వాళ్ళ ఆచారం. కలిగిన ఇళ్ళలో అదంతా నౌకర్లు చేస్తారు.
పర్వాలేదు, భయపడుకు లలి, భయపడుకు. రా, ఇద్దరు నా మంచం మీదే పండుకుందాం. నిజంగానా? అవును లలి. పడుకో లలి. మా అమ్మ నన్ను తలుచుకుంటూ పండుకుని ఉంటుంది. మా నాన్న అంతే, నన్ను తలుచుకుంటూనే పండుకుని ఉంటారు.
ఏమిటమ్మా కొత్త నాటకం? తెల్లవారితే గాని తెలియదు ఈ నాటక పర్యవసానం. నువ్వురా. పప్పి ఇదిగో చాక్లెట్ తీసుకో. నిన్న మనం పోట్లాడుకున్నాం, ఇవాళ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ మార్నింగ్ టీచర్. మార్నింగ్. ఏ ఇద్దరు రాజీ పడ్డారా? అంతేకాదు ఇద్దరం స్నేహితులమైపోయాం. రాత్రి క్యాంప్ ఫైర్ లో పాడిన పాట మా మనసులే మార్చేసింది టీచర్. లేత మనసులు మీవి మారడం తేలిక. అందుకే టాలిస్టాయ్ లిటిల్ గైల్ సర్వైసర్ దెన్ మెన్ అన్నాడు. సరే సామాన్లన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉండండి, ఊరికి పోవాలి. థ్యాంక్ యూ టీచర్. అయ్యో, జ్వర తీవ్రతలో ఏదో పొరపాటు చేసినట్టున్నాను. అమ్మా నా కడుపును చెడబుట్టాను. పెద్దలు ఊరికే చెప్పారంటే నుప్పులు పొంగులు ముడి వేసుకుంటే ఏమవుతుంది? ఇంతకీ బుద్ధి తక్కువ నాది. ఏదో పెద్ద మనిషి కదా, ఇంట్లో ఆడదిక్కులేదే, జ్వరంతో మూలుగుతున్నాడని జాలి కలిసి మందు మాకు ఇచ్చి కలిపెట్టుకుని మరి పిల్లల మంచం దగ్గర కూర్చోబెడితే ఎంత పని చేస్తారంటే ఎంత అన్యాయమే, ఎంత మోసమే. మన బ్రతుకులు నాశనం అయిపోయామ్మా. ఆయనేమి అనద్దు. జ్వర తీవ్రతలో ఆయనకేమీ తెలియలేదు. పాడమన్నారు, పాడాను. నాట్యం చేయమన్నారు, చేశాను. ఆ తర్వాత నన్ను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగలించుకున్నారు. ఆ తర్వాత నాకేమీ అర్థం కాలేదమ్మా. నాకు అర్థమైంది. ఈ దురుద్దేశంతో నా పిల్లలు పిక్నిక్ పంపించాడు. ఇంతకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనమే? అమ్మా, రాత్రి నాకు అసలు స్పృహే లేదు. ఏం జరిగిందో తెలియదు. పొరపాటు ఏదైనా జరిగి ఉంటే నన్ను క్షమించండి. క్షమించమని ఒక్క మాట అంటే సరిపోతుందా? మీకే మగ మహారాజులు, మిమ్మల్ని దేవుడుగా నమ్ముకున్న అమాయకురాలే దాన్ని ఎంత పని చేస్తారా? దాని భవిష్యత్తు ఏం కావాలి? ఇక నాకు భవిష్యత్తే లేదమ్మా. నిర్మల, భయపడకు. ఇక నా భవిష్యత్తే నీ భవిష్యత్తు. మా ఇంట్లో నాకు నాన్న లేడు, మీ ఇంట్లో నీకు అమ్మ లేదు. ఆ లలి, ఒక పని చేస్తే ఏమిటది? మా నాన్నకి మీ అమ్మకి పెళ్లి చేసేస్తే? ఛీ, నోరు ముసుకవే మొద్దు. నాన్న ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ అమ్మకి ఒకే ఒకసారి పెళ్లి. అదే మన జాతి సాంప్రదాయం. అవును, మర్చిపోయాను. అందుకని నన్ను మొద్దు అని తిట్టావు కదూ. క్షమించు పప్పి, నాకు నోరు పారేసుకోవడం అలవాటైపోయింది. మా అమ్మమ్మ నన్ను అట్లా తయారు చేసింది. నాకు కొంచెం గర్వం జాస్తి. పెద్దవాళ్ళ గుణాలే పిల్లలకు వస్తాయట. మా నాన్నగారు, పప్పి మీ అమ్మలాగా నువ్వు గర్వపోతే కాకూడదు అని పదే పదే చెప్తుంటారు. అవును పప్పి, నాకు కూడా మా నాన్నలాగే పట్టుదల ఎక్కువని మా అమ్మమ్మ అంటుంటుంది. ఇది మళ్ళొకసారాను. మా నాన్న కూడా చాలా సార్లు ఇలాగే అంటుంటారు. ఏ ఫోటోలా ఇవ్వు. ఇది మా అమ్మ నాన్న ఫోటో కాదు, ఇది మా నాన్న ఫోటో కాదు, ఇది మా అమ్మ నాన్న ఫోటో కాదు, ఇది మా నాన్న ఫోటో. అయితే మన ఇద్దరికి అమ్మ నాన్న ఒకరేనా? మీ అమ్మ పేరు సత్యభామ, అందరూ భామ అని పిలుస్తారు. మీ నాన్న పేరు చంద్రశేఖర్, అంత శేఖర్ని పిలుస్తారు. మా నాన్న పేరు కూడా శేఖరే. ఆయన ఇంట్లో దెబ్బలాడి నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోయాడట. అయితే నువ్వే నా చెల్లెలివి. అక్క పప్పి, అక్క పప్పి, అక్క పప్పి. అక్క, నాకు అమ్మని చూడాలని ఉంది, నాకు నాన్నని చూడాలని ఉంది. అయితే నాతో ఇంటికి వచ్చేసాయి. ఇన్నాళ్ళు నేను అమ్మతో ఉన్నాను, అందుకని నేను అమ్మ పార్టీ అని నాన్న కోపడితే పోనీ నువ్వే నాతో వచ్చాయి. వస్తే అమ్మ కూడా అంతేగా. నేను నాన్న పార్టీ అని అమ్మ కోపడితే అమ్మ అలా ఎప్పుడూ అన్నదు. అమ్మ ఊరుకున్నా అమ్మమ్మ ఊరుకుంటుందా? అవునవును, అమ్మమ్మ యమడేంజర్, నానోరి నయం. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, ఏం చెయ్యాలి? పప్పి, ఒక ఐడియా. ఏంటది? మనమిద్దరం కలిసిపోతే కదా చెక్కు.
నువ్వు అమ్మ ఇంటికి వెళ్ళు, నేను నాన్న ఇంటికి వెళ్తాను. అదెట్లా? ఏముంది, నువ్వు మా ఇంటికి లల్లిగా వెళ్ళు, నేను మీ ఇంటికి పప్పిగా వెళ్తాను. మన ఇద్దరం ఒకే మాదిరిగా ఉన్నాంగా. సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పు, దాన్ని బట్టి నడుచుకుంటాను. ముందు మీ ఇంటి సంగతి చెప్పు. అక్కడ నాన్న ఒకడేగా ఉంది? కాదు, సుందరం అని నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తమాషాగా కోతలు కోస్తూ నవ్విస్తుంటాడు. నిర్మల అని డాన్స్ టీచరు, వాళ్ళమ్మ జలగమ్మ ఉన్నారు. జలగమ్మ పేరు వినడానికి అసహ్యంగా ఉంది. అసలు పేరు జలజమ్మ. సుందరం మామ జలగమ్మ అని పిలుస్తాడు. ఓ, డాన్స్ టీచర్ని నాన్న ఇంట్లో ఎందుకు ఉంచాడు? ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు వెళతావుగా, అడుగు. అమ్మమ్మ గనకైతే మెడబెట్టి బయట కంటేస్తుంది. ఇదిగో నా పావడ చోలి, నువ్వేసుకో. నీ గౌను నేనేసుకుంటాను. వెరీ గుడ్ పప్పి, నీకు గౌన్ చాలా బాగుంది. నాకు పావడ చోలి ఎలా ఉంది? బాగుందక్క. అది సరే కానీ నీతో అవసరంగా ఏదైనా మాట్లాడాలంటే ఎట్లా? ప్రతి శుక్రవారం ఫోన్ చేస్తాను. కరెక్ట్, పోదామా? ఏది, నాకు ఒక ముద్దు ఇవ్వు. చాలా పప్పి. అదిగో ఆ కారులో వస్తున్నారే, ఆయన నాన్న. నేను చెప్పినంత మర్చిపోవద్దు, జాగ్రత్త. నేను చెప్పినంత నువ్వు మర్చిపోవద్దు. ఓ పప్పి, ఏం పప్పి, పిక్నిక్ అంతా జోరుగా జరిగిందా? నాన్న, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇదివరకు ఎప్పుడు నాన్న చూడనట్టు. అదేమిటి, ఇదెప్పుడు నేర్చుకున్నావు? నన్ను ఎక్కిరిస్తున్నావా? లేదు నాన్న, నిన్ను ఎక్కిరించలేదు. నిన్ను? ఏమిటి ఏకవచన ప్రయోగం? మీరు పోయి నిన్ను దాకా వచ్చిందని చదువు. అది సరే గాని నా ప్రెజెంట్ ఏది? ప్రెజెంటా? అది చెప్పకుండానే వెళ్ళిందే. అదెవరు? ఏమిటి నువ్వు అనేది పప్పి? నేను అడిగింది నీకు అర్థం కాలా? అర్థమైంది, అర్థమైంది. మరేది నా ప్రెజెంటు? ఓ, ఈ ప్రెజెంటా? అరే, ఈ లోలోకి లెక్కవి అమ్మమ్మ ఇచ్చింది. అమ్మమ్మ? అవును నాన్న, మా పిక్నిక్ లో ఒక పిల్ల ఇలా వంగి నడుస్తుంది, అందుకని దాని అందరూ అమ్మమ్మ అంతా. అది ఇచ్చింది నాన్న. అలాగా, వెరీ గుడ్. పోదామా? పోదాం. అమ్మ ఏది కనపడలేదే? అమ్మా లెల్లమ్మ, ఏమిటి వెతుకుతున్నారు? మన కారు అక్కడ ఉంది. ఓహో, అమ్మ వచ్చిందేమో అని చూశాను. అమ్మ గుడికి వెళ్ళారు, అందుకే నేను ఒక్కనే వచ్చాను. రండి పోదాం. ఏమిటి విశేషాలు? ఎలా జరిగింది పిక్నిక్? నువ్వు ఎలా అల్లరి చేశావు? ఎంతమందిని కొట్టావు? చిన్నప్పుడు నేను ఒకసారి పిక్నిక్ వెళ్ళానులే. తెలుగు మాస్టరు ఉప్పునూరు అప్పలాచారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన తను మహాపండితులని పెద్ద గర్వం. నన్ను ఎప్పుడు దిష్టి పెడతా అని తిడుతుండేవాడు. ఓహో, నీ పని ఇలా ఉందని ఒకరోజు రాత్రి పిక్నిక్లో ఏం చేశాను తెలుసా? బెల్లం ముక్క తీసుకెళ్ళి ఆయన దిండు కింద పెట్టాను. రాత్రంతా గండు జీమలు వచ్చి ఒకటే కుట్టడం, ఒళ్ళంతా ఒకటే కుట్టడం. తెల్లవారి మొహం అద్దంలో చూసుకుంటే కోతి ముద్ర తయారైంది. నాకు తెలుసు, నువ్వు కోతల కోసం నవ్విస్తావని. అది చెప్పిందిలే. అదెవరు? అబ్బి, ఎవరు లేదు. అది సరే గాని, మరి చీమలు కొడితే మాస్టర్ ఎలా నిద్రపోయాడు? అయినా ఆ చీమలకు బుద్ధి లేదా? బెల్లం తినక ఆయన ఎందుకు కుట్టినాయి? చీమలు బెల్లమే తిన్నాయి, కానీ మధ్య మధ్య నంచుకోవడానికి మాస్టర్ని కుట్టాయి. ఉన్నట్టుండి మారావు, ఏం కథ? భయంగా ఉందా? చూడు, నేనేం చెప్పినా నువ్వు నమ్మేదానివి. ఇప్పుడు కోతలని నీకెలా తెలుసు? అబ్బే, ఊరికే సుందరం మావా. ఊరికే అన్నావా? దొంగ. సరే గాని నేను అడిగింది తెచ్చావా? నువ్వే అడిగావు. అదే అంటే అదే అదే అంటే మొక్కజొన్న పొట్ట. ఓ అదా, అక్కడంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. కోతలకు వస్తున్నావా? మర్చిపోయి దబాయిస్తుంది. అబ్బా కూతుళ్ళు ఇద్దరు మారిపోయారు. ఏ నాన్నకే? ఏమని చెప్పనమ్మా, నాన్న ఇది వరకు భోజనానికి కిందికి వచ్చేవాడా, ఇప్పుడు భోజనమే పైకి పోతుంది. ఇక నా సంగతి. సరదాగా వంట ప్రారంభించాను, అదే నిజమైంది. చిన్నప్పుడు మా నాన్న అనేవాడు, వీడు లాభం లేదు, పైకి రాడు అని. అప్పుడు మా అమ్మనేది, వాడికేమండి, వాడి చేతి మీదుగా 10 మందికి అన్నం పెడతాడు అని. ఇద్దరి మాట నిలబెట్టాను. పైకి రాలేదు, నా చేతి మీదుగా 10 మందికి అన్నము పడేస్తున్నాను.
వంట చేసి. చంద్రమామ ఏంటి ఎప్పుడు లడవాగుడు పెట్టి కారులో ఉంది వెళ్ళి తీసుకురా వెళ్ళు. శేఖర్ ఏమో నన్ను వంటవాణ్ణి చేశాడు, వాడి కూతురేమో నన్ను పోర్టన్ చేసింది. ఇంకెంత దూరం పోతుందో. ఎవరితను వంట వాళ్ళ ఉన్నాడే? వంట తాత, ఓ వంట తాత, అమ్మలేదు ఇంట్లో? లలి, పిక్నిక్ వెళ్ళిన చోర ఇది బాగుంది. మొత్తం మీద అమ్మమ్మను మించిందా అని అవుతావు తల్లి. పైన తుండు వేసుకుంటేనే వంటవాడిని అయిపోతానా? వంటవాడంటే కళాకారుడు, కష్టజీవి. మీ తాతయ్యకు తల్లక్రిందులుగా తప్ప చేసినా అంత అదృష్టం పట్టదమ్మా. మీ అమ్మమ్మ మేడ మీద ఉంది. ఈ వేషాలు నా దగ్గర సాగవు. నా కళ్ళు కప్పాలంటే బ్రహ్మదేవుడికి సాధ్యం కాదు. గాడిద గురం ఆ మాత్రం తెలుసుకోలేను. ఆగో, నేను అనుకున్నంత అయింది. లేదమ్మమ్మ, పొరపాటు అయింది. నిజం చెప్తానమ్మమ్మ. నువ్వు నిజం చెప్పేదేమిటి? నా కళ్ళు లేవు, చూస్తే కనిపించడంలా. లోలకులు ఎక్కడ పారేశావు? లోలకులా? ఏ అంత తేలిగ్గా తీసేశావు? 50 రూపాయలు వస్తువు కనుక సరిపోయింది. అదే రవ్వల వస్తువు ఏమయ్యేది? 50 రూపాయలు వస్తువుకే 150 తిట్లు తిడుతున్నావు. మా నాన్న అయితే అసలు ఏమీ అనేవారు కాదు. నాన్న మాట ఎత్తామంటే జాగ్రత్త. నాన్న ఏం చేశారమ్మమ్మ? నువ్వే రాకట్లా కేకలేసి తరిమేశావంటగా. లల్లి, కనకం, దాని మీద ఎందుకు కేకలేస్తావు? నువ్వే పంపించావుగా పిక్నిక్ కి. విజ్ఞానం పెరిగి మనిషే మారిపోయింది. నన్ను వంటవాడిగా చేసింది, నిన్ను రాకాసిగా మార్చి పారేసింది. మొత్తం మీద అమ్మమ్మకు తాతయ్యకు మంచి బిరుదులు ఇచ్చావమ్మా. చాలండి. లల్లి, లోపలికెళ్ళు. లల్లి, లల్లి, వచ్చావా అమ్మా? వచ్చావా లల్లి? అమ్మా, లల్లి, అమ్మా, గుడికి వెళ్ళానమ్మా, అందుకని స్కూల్కి రాలేకపోయాను. అమ్మా. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఎంత మంచిదానవమ్మా. సీతమ్మ వారిలా ఉన్నావమ్మా. ఇంత మంచి అమ్మను వదిలేసి నాన్న ఎలా వెళ్ళాడమ్మా? పిచ్చి తల్లి, ఏమిటమ్మా ఇది? ఇదే మొదటిసారి చూస్తున్నట్టు అలా చూస్తున్నావే. మాటలు కూడా కొత్తగా ఉన్నాయి. దాని తరహాయే కొత్తగా ఉంది. డబ్బు విలువ తెలియకుండా లోలకులు పారేసావే అన్నాను. దాంతో అమ్మమ్మ రాక్షసి అయిపోయింది. కనకం, ఎందుకు అస్తమానం డబ్బు డబ్బు అని వాపోతావు? డబ్బు పాపిస్తుంది, ఆలుమొగల్ని విడదీస్తుంది, అన్నదమ్ములు వేరు చేస్తుంది, తల్లి బిడ్డల్ని. చాలు, ఆపండి ఉపన్యాసం. వెళ్ళి పురాణం చదువుకోండి. నేను ఒక్కన్నా? బామా, లోపలికి పదండి. రా నాన్న. అమ్మా, నన్ను ఒకసారి ఎత్తుకోమ్మా. అలాగే నాన్న. ఇన్నాడు నేర్చుకున్నంత మర్చిపోయావా? లేదు టీచర్, మర్చిపోలేదు. ఇప్పుడు సరిగా చేస్తాను. మరి చెయ్యి. ఏమిటి పప్పి, కుంటి పిల్లలాగా? అవును టీచర్, కాలు కుంటి. పిక్నిక్ లో ఆడుకుంటూ కింద పడ్డాను, కాలు బెనికింది టీచర్. అలాగా? అయితే డాక్టర్ పిలిపించి చూపిద్దాం. చూపిద్దాం. తల్లి కూతుళ్ళు ఇద్దరు బాగా చేరారు ఇంట్లో. మా పిల్ల బాగోగులు మాకు తెలుసు, నువ్వు నేర్పు డాన్స్. దట్స్ ఆల్. ఊరుకోరా వసపెట్ట. పాప, ఇవాళకి డాన్స్ చాలించు. పప్పి, ఇలా రామ్మా. ఏది నాకు ముద్ది అమ్మా? తప్పు. తప్పు కాదు, అమ్మమ్మ అలా అనొచ్చా? చీ, నువ్వు మా అమ్మమ్మే కాదు, జలగమ్మవి. జలగమ్మ కాదు పప్పి, నా పేరు జలజమ్మ. కాదు, జలగమ్మే. సుందరమా చెప్పాడు. ఓహో, ఇది వంటకాడే పని. యారా సుందిగా, నా పేరు జలగట్రా. కాదు కాదు కాదు, ఆ. జలగమ్మ. జలగమ్మ. వట్టి జలగా మనుషులు నెత్తురే తాగుతుంది, జలగమ్మ మనుషుల ప్రాణాలే తాగేస్తుంది. అబక్ 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 అని. వదిలా. ఆ సరే జలగమ్మ, ఉన్న నెత్తురుతోటే ఈ కాలంలో మనుషులకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఇంత నెత్తురు తాగుతున్నావు, నీకు రాదా రోగం? ఒరే సుందిగా, ఆడా మగా గాని వంట పని ఎందుకు గాని నాతో ఉండరాదట్రా. నేను పెంచుకుంటాను. అమ్మయ్యా, పెంచుకుంటావా?
భలే ప్లాన్ వేసావు. ఛీ! ఇట్లు పావని వాల్మీకి ఆశ్రమంలో కాలము గడుపుచుండెను. తన కుమారులు కుశలవులను. నాన్న, ఏమమ్మా? కుశలవులు సీత కుమారులు కదూ? అవునమ్మా. మరి పావనెవరు? బాగుంది నీ చదువు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అని అడిగిందట. వెనకటికి నీలాంటిదే ఒక ఆమె. నేను తెలుగులో డల్లు కదా. రంగూన్లో చదివిన తెలుగంతా ఇండియాకి వచ్చేసరికి ఎగిరిపోయిందా? లేదులే, మర్చిపోయాను. చెప్పు నాన్న. చెప్తా. తను సీతనని ఎవరికీ తెలియకూడదని పావని అని పేరు మార్చుకుంది. అవునవును, జ్ఞాపకొచ్చింది. నాన్న, భార్యని అడవులకి పంపేయడం రాముడికి అన్యాయం కదూ? ఒక విధంగా అన్యాయమేనమ్మా. అంత అన్యాయం చేసినందుకు రాముడికి ఏమిటి శిక్ష? పశ్చాత్తాపంతో కుమిలి కుమిలిపోయాడు. అంతకంటే ఏమి శిక్ష కావాలమ్మా? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు. అయితే నువ్వు అమ్మని క్షమించకూడదు? పప్పి, ఏమిటా మాటలు? మీ అమ్మకు సీతమ్మ వారికి పోలిక. మీ అమ్మకి ఎంత గర్వమో ఎంత అహమో నీకు తెలియదు. ఏమో, అమ్మ కూడా పశ్చాత్తాపడిందేమో. నాన్న నాన్న, ఒక్కసారి అమ్మని చూసొద్దా నాన్న? పప్పి, నీకెన్నిసార్లు చెప్పాను మీ అమ్మ సంగతి ఎత్తొద్దని. చాలే నీ చదువు, మించిపోతున్నా. లల్లి, లల్లి, లల్లి. కనకం, ఈ ఇంట్లో నేను ఉండలేను. ఆ? ఈ నరకం నేను భరించలేను. పోతున్నాను. సన్యాసుల్లో కలుస్తాను. నా కోసం వెతకవద్దు. అయ్యయ్యో, ఎవరెక్కడ? ఎవరే ఇంట్లో? ఓ రామయ్య, ఓ సుబ్బమ్మ, ఇందరున్నారు, ఒక్కరు రారేమే బామా? అయ్యయ్యో, పంప ముంచి వెళ్ళిపోయారమ్మా మీ నాన్న. ఎంత పని చేసి వెళ్ళారండి? ఏమ్మా, ఏమైంది? ఏం చెప్పనమ్మా, నా కొంప ముంచి వెళ్ళిపోయారే తల్లి. ఏం జరిగిందమ్మా? ఇంకేం జరగారమ్మా, ఈ సంసార భారంతో నా నెత్తి రేసి సన్యాసుల్లో కలిసిపోయారు. ఎవరు? అయ్యో, ఉండవే, మధ్య మధ్య నీ ప్రశ్నలు ఏమిటి? నేను అసలే ఏడు చేస్తూ ఉంటే. అమ్మా బామా, ఆఫీసుకు ఫోన్ చేయి. సరోజాకి ఫోన్ చేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేయమను. కారు పంపించి ఊరంతా వెతికించమని చెప్పు తల్లి. ఎవరినమ్మా? అసలు ఏం జరిగింది? మెల్లగా చెప్పు. మీ నాన్నమ్మా. ఏమైంది? ఇదిగో ఇదిగో ఈ లెటర్ రాసి సన్యాసుల్లో కలుస్తున్నానని చెప్పి పోయారమ్మా. నేనేం చేయనమ్మా తల్లి. అమ్మా, నాన్న, నాన్నమ్మా, అదిగో వస్తున్నారు, నాన్న వస్తున్నారు. ఏమండి, ఏమిటి ఇలా చేసి వెళ్ళారు? ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందని? ఇంటి పనులు, ఆఫీస్ పనులు అన్ని నేను చూసుకుంటున్నాను కదా. మీరు సన్యాసుల్లో కలిసిపోవాల్సిన కర్మం ఏం పట్టింది అని. నేను సన్యాసులు కాడు, ఎవరు చెప్పారు? లేకపోతే ఇలా ఉత్తరం రాసి నన్ను ఏడిపిస్తారా? అయ్యో అమ్మా, ఈ ఉత్తరం నేను రాసింది కాదు, చూడు దస్తూరి. ఏది ఏది? అవునండి, మరి ఎవరు రాశారు? ఎవరు రాస్తే ఏం కానీ అమ్మమ్మ, తాతయ్య సన్యాసులో కలుస్తానంటేనే ఇంత కంగారు పడ్డావే. అమ్మ నాన్నకు చాలా ఏడుస్తుంటే జాలైనా పడవే. లల్లి, ఎంత పని చేశావమ్మా? అది కాదమ్మా, అమ్మ మీకు తన సంగతే కానీ ఎదటి వాళ్ళ బాధే తెలీదు. అయితే ఇదంతా నీ పని అన్నమాట. లల్లి, రోజు రోజుకి నువ్వు చెలరేగిపోతున్నావు. అది ఏమి చెలరేగింది? అది చెప్పిన దాంట్లో ఎంతో సత్యం ఉంది. చల్లే ఊరుకోండి. ఇట్లా మాట్లాడే దాన్ని ఇలా జరగొట్టారు. లేకపోతే చిన్నపిల్ల, దానికి కూడా ఇంత తేలికైపోతానా? అది కూడా నీతులు చెప్తుందే. లల్లి, నా కోపం వస్తే మంచిదాని కాదు. ఏమనుకున్నావు? జాగ్రత్త. అమ్మా, నేను అన్నది తప్ప అమ్మా. దీనికి ఎప్పుడు వస్తుంది తెలివి, బుద్ధి, జ్ఞానం? లల్లి, పప్పి, ఈ పాలు తాగమ్మా. నేను కూడా నీకు తోడుగా పడుకున్నా? వద్దు, నేను ఒకదానే పడుకుంటాను. నేను నీ అమ్మని కదూ? కాదు, నువ్వు వట్టి టీచర్వి. మా అమ్మ వేరే ఉంది. పప్పి, అలా అనకూడదమ్మా. నిర్మల ప్రాణాలన్నీ నీ మీదే నిలుపుకునుంది. ఎందుకు నా మీద నిలుపుకోవడం? ఎక్కడ చోటు లేనట్టు. అదిగో ఆ కోటు స్టాండ్కి తగిలించమను. పప్పి, నిర్మలంటే ఎందుకమ్మా నీకంత కోపం? అమ్మంటే నీకెందుకు అంత కోపం? చాలా ఎవరుకో, భయం భక్తి లేకుండా మాటకు మాట ఎదురు చెప్తున్నావు. ఇదివరకు ఎప్పుడు ఇలా లేవే, ఎందుకు ఇలా తయారయ్యో? ఏం నాన్న, అడిగితే కోపడతావు. సరే, పొద్దుపోయింది, పడుకో.
నిర్మల, ఎందుకు ఏడుస్తున్నావు? నిర్మల, నేను ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసిన పిల్ల మాత్రం నన్ను నమ్మగా అంగీకరించటం లేదు. బాధపడత నిర్మల, దానికి పసితనం. ఇన్నాళ్ళు ఓపిక పెట్టావు, ఇంకొన్నాళ్ళు ఓర్చుకుంటే దాని మనసు తప్పక మారుతుంది. ఆ తర్వాత మన పెళ్లికి అభ్యంతరమే ఉండదు. పిల్ల ఒప్పుకుంటే సరిపోతుందా? మొదటి భార్య సమ్మతం వ్రాతపూర్వకంగా కావాలే. నీకు ఆ భయం అక్కర్లేదు. భామ సంగతి నాకు బాగా తెలుసు. ఏనాడైతే అది నా మాట వినలేదు, ఆనాడే అది నా భార్య అనే సంగతి మర్చిపోయాను. 7 ఏళ్ల బట్టి నన్ను గురించి తలవనైన అతలోని భామకు నేనెవరిని పెళ్లి చేసుకుంటే మాత్రం అమ్మయ్యా, హలో, ఎవరు మాట్లాడేది? ఓహో తాతయ్య, తాతయ్య, నువ్వెవరు మనవరాలా? నీ మనవరాలనే గాని వెంటనే వెళ్ళి పప్పిని పిలు. పప్పి? ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా. రాంగ్ నెంబర్. పప్పి కాదు, లల్లి. లల్లిని పిలు. లల్లి నిద్రపోతుంది. నిద్రపోతుంటే లేపు, చాలా అర్జెంట్. ఏమిటమ్మా దబాయిస్తున్నావు? ఇంతకీ నీవెవరు? చచ్చాను తాతయ్యకి ఇదే చిక్కు. ఏం మాట్లాడమే? ఏమిటి నీ పేరు? పిక్నిక్ ఫ్రెండ్ అని చెప్పు, దానికి తెలుస్తుంది. దాంతో పిక్నిక్ కి చాలా మంది వెళ్ళారమ్మా. అందులో నువ్వెవరు? నీకు పేరు లేదా? అబ్బబ్బా, లడమని ఏంటి నీ గోల? అమ్మ కూతురు పిలుస్తుంది అని చెప్పు. అమ్మ కూతురు? అదేం పేరమ్మా? నీకెందుకు? పోయి చెప్తావా లేక అమ్మమ్మతో చెప్పమన్నావా? చెప్తా చెప్తా. అవును, అమ్మమ్మగా జడుస్తానని దీనికెలా తెలుసు? అమ్మాయి, నేను మా ఆవిడికి జడుస్తానని నీకెలా తెలుసమ్మా? ఓ, నా పేరు ఊరంతా పాకింది. పిలుస్తా పిలుస్తా. ఏమ్మా లల్లి, ఇంకా నిద్రపోలేదు? ఫోన్లో నీ ఫ్రెండ్ ఎవరో పిలుస్తుంది, పోయి మాట్లాడు. ఈవేళ శుక్రవారం కాదే, ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది? ఏమో, అది మాత్రం నాకు తెలీదు. పిల్ల మాత్రం మహా గడుసులా కనబడుతుంది. అమ్మా, ఈ ఇంట్లో నా కోసం ఒక్క ఫోన్ రాకపోయినా ఫోన్లు ఎత్తే ఉద్యోగమే నాది. మీ అమ్మమ్మకు వచ్చిన ఫోన్ ఎత్తాను, మీ అమ్మకు వచ్చిన ఫోన్ ఎత్తాను, మీ నాన్నకు వచ్చిన ఫోన్ ఎత్తాను, ఆఖరికి నీకు వచ్చిన ఫోన్ కూడా ఎత్తాను తల్లి. ఈ నాళ్ళ సర్వీసులో నన్ను ఎవరు ఇంతగా దబాయించలేదు. పేరేమిటని అడిగితే అమ్మ కూతురు, అమ్మ కూతురు, అజయ్ కూతురు. ఎవరమ్మా అమ్మాయి? ఉండు, మాట్లాడొచ్చి చెప్తాను. ఏవమ్మా పుస్తకాలు ఇవన్నీ చదవడానికేనా, ఆడుకోవడానికా? హలో, ఎవరు? అక్క, ఏమిటి ఎప్పుడు ఫోన్ చేసావు? ఏం చేయమంటావు? ఇక్కడ కొంపలంటూ పోతుంటే. కొంపలంటే కొంపలు కాదే, ఇక్కడ డాన్స్ టీచర్ లేదు, ఆవిడ నాన్ని పెళ్లి చేసుకుంటుందట. ఎందుకు? ఓసి మట్టి బుర్రా, నీకేం తెలీదు. అక్క, అమ్మ చాలా మంచిదక్క, ఎంతో అందంగా ఉంది. నేను ఇక్కడే అమ్మ దగ్గర ఉంటానక్క. సరే, నేను చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. నాన్న టీచర్ని చేసుకుంటే అమ్మని ఇంకెప్పుడు ఇంటికి రానివ్వడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అక్కడ రమ్మంటావా? నువ్వు వస్తే మన ప్లాన్ అంతా చెడిపోతుంది. నువ్వు అక్కడ ఉండి అమ్మని చేసుకో, నేను నాన్న కనిపెట్టుకుంటాను. తెలిసిందా? సుందర మామ, నువ్వా? అవును, నేనే. ఎవరు నువ్వు? నేను చెప్పు. పో, లోపలికి పో. చెప్పు, ఎవరు నువ్వు? నేను పప్పిని. కాదు, నువ్వు పప్పివి కాదు. నేను పప్పినే. పప్పివైతే ఫోన్లో పప్పిని పిలవమని ఎందుకున్నావు? నీ సంగతి నేను మొదటి నుంచి కనిపెడుతూనే వచ్చాను. పప్పి అయితే నా మాట నేను నమ్మేది. నువ్వేమో నావన్నీ కోతల్ని కనిపెట్టేశావు. నీ నాన్నని నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావు. నువ్వు పప్పివి కాదు. చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు లల్లి, పప్పి అక్కని. లల్లివా? అంటే మీ అమ్మ దగ్గర ఉన్న పిల్లవు నువ్వేనా? అవును, పప్పి నేను పిక్నిక్ లో ఫ్రెండ్స్ అయ్యాం. నాకు నాన్న చూడాలనిపించింది, నేను ఇక్కడికి వచ్చాను. దానికి అమ్మని చూడాలనిపించింది, అందుకని అది అక్కడికి వెళ్ళింది. సుందర మావ, ఇదంతా నాన్నతో చెప్తావా? లల్లి, లల్లి, చెప్పనమ్మా, చెప్పను. ఇది యుద్ధ రహస్యం. మీ నాన్న శత్రు సైన్యంలో చిక్కున్నాడు. వాళ్ళు చైనా వాళ్ళ మాదిరిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అతనితో చెప్పకూడదు.
ఏమ్మా ఒళ్ళంతా చెమట పట్టింది? బుజ్జి మీ చేయవేయగానే నాకు భయం వేసింది సుందరమావ. అలాగా? ఐఎమ్ సారీ. చూడమ్మా, 1954 1954 బాగా జ్ఞాపకం ఉంది. పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ హాల్లో నేను కూర్చొని కాపీ కొట్టిస్తున్నాను. ఇంతలో ఓ చెయ్యొచ్చి వాలింది. గుండె గబక్కమంది. ఉలిక్కిపడి వెనక్కి చూశాను. హెడ్ మాస్టర్ నల్లగా శిలా విగ్రహంలా నిలబడినాడు. ఎరా కాపీ కొట్టమయ్యిందా? అయింది సార్. కొట్టాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. అతను అడిగాడు, ఆ కాగితం మీద ఇవ్వరా. నీకెందుకు సార్? చచ్చా, నాకు కాదురా, మా వాడికి. ఆ మూల కూర్చొని స్వంతంగా రాయలేక కాపీ కొట్టడం చేతగాక సతమతం అయిపోతున్నాడు అని నా దగ్గర కాగితం తీసుకొని తన కొడుక్కిచ్చాడు. రిజల్ట్స్ వచ్చాయి. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పోలీసు ఉద్యోగం చేస్తూ ఇప్పుడు దేశంలో ఉన్న దొంగలంతా పట్టుకుంటున్నాడు. ఒరిజినల్ కాపీ మాస్టర్ నేను. వంటిట్లో కూర్చొని ఈ దొంగలకు వంట చేసి పెడుతున్నాను. అది సరే గాని సుందరి మామ, నాన్నకి అమ్మకి రాజు చీర ఎలాగా? మన వల్ల కాదు. అదుగో నిశ్చలంగా నిలబడి చూస్తున్నాడు సర్వసాక్షి సర్వేశ్వరుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది. నిజంగానా మావా? ఆయన చేయగలరా? అవునమ్మా, ఆపద మొక్కుల వాడు. ఆయనకి అసాధ్యమే ఉంది. మా ఊళ్ళో పార్వతిని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన మరుసటి రోజే భార్యాభర్తలకు ఏదో తగాదా వచ్చింది. ఆ తగాదా వస్తే పాపం మొగుడు ఆమె తన్ని వెళ్ళగొట్టాడు. ఏం చేస్తుంది? నేరుగా తిరుపతి వెళ్ళింది. స్వామి పాదాల మీద పడి, ఏడుకొండలవాడ వెంకటరమణ, నా భర్త నాకు ప్రసాదించి స్వామి అని ప్రార్థించింది. అంతే. తెల్లవారేసరికి మొగుడు తిరుపతిలో ఉన్నాడు. లెంపలేసుకొని క్షమార్పణ వేడుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. అలాగా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసా? హాయిగా చిలకా గొరికెల్లా ఉన్నారు. చూడమ్మా, నువ్వే కంగారు పడద్దు. అన్నిటికీ ఆ ఏడుకొండల వాడే ఉన్నాడు. నువ్వు బాబమ్మా. ఆలో లేకున్న దుఃఖమురే ఆలో గల్గిన దాని అణత దుఃఖమురే గమప ఆలో గల్గిన. అమ్మా తాతయ్య, అమ్మా, అమ్మ ఇక్కడుంది కదా, నాన్నని మాయ చేసి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే? లల్లి, నువ్వు చిన్నదానివి, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు. పోయి ఆడుకో అమ్మా, పో. నా తల్లు కదా. ఏమిటమ్మా నవ్వుతున్నావు? అమ్మ చూడు. చూడమ్మా, అది పుంజు, అది పెట్ట, అవి వాటి పిల్లలు. అది నాన్న, అది అమ్మ, ఇది నేను. పుంజుకి పెట్ట మీద ఇష్టం, పెట్టకి పుంజు మీద ఇష్టం, రెంటి మీద ఈ పిల్లకి ఇష్టం. నాన్న ఇంకొక్కసారి. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. పాల కొరకు లేగ
కాదులే కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో తల్లి నేను పని చెప్తాను, చేస్తావా? ఏం తాతయ్య? నేను పుస్తకం ఇస్తాను, అది తీసుకువెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ ఏమ్మా? ఇది ఎవరి బొమ్మ? పార్వతి పరమేశ్వరులు. ఈ బొమ్మ? సీత రాముడు. ఇది రాధాకృష్ణ. పార్వతి పక్కన పరమేశ్వరుడు ఉన్నాడు, సీతకి రాముడు ఉన్నాడు, రాధకి కృష్ణుడు ఉన్నాడు, అమ్మమ్మకి తాతయ్య ఉన్నాడు, అమ్మకు మాత్రం పక్కన నాన్న లేరు. ఆపండి. ఏమిటా నవ్వు? లల్లి, చిన్నపిల్లవి, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. మరి ఎటువంటివి అడగాలి? నీ వయసుకు తగ్గట్లు ప్రయోజకరమైన ప్రశ్నలు అడగాలి. ప్రయోజనకరమైన ప్రశ్న. అమ్మమ్మ, బస్సు ఏముంటే నడుస్తుంది? పెట్రోల్లో నడుస్తుంది. పెట్రోల్ మాత్రం ఉంటే చాలా? నడపడానికి ఒక డ్రైవర్ కావాలి, టికెట్ ఇవ్వడానికి ఒక కండక్టర్ కావాలి. అమ్మమ్మ అమ్మమ్మ, కుటుంబం కూడా ఒక బస్సు లాంటిదే కదా? అవును. దాన్ని నడపడానికి నాన్న అనే డ్రైవర్ కావాలి, అమ్మనే కండక్టర్ కావాలి. చాలా తెలివితేటలు. ఇదంతా మీ పనేనా? చచ్చే, నాకేం తెలుసు? అసలు అది ఎవరు? కనకదుర్గమ్మ మనవరాలు, అందుకే అంత బాగా అడుగుతుంది. చేతనైతే సమాధానం చెప్పు, లేకపోతే ఊరుకో. పొడిచిన తిట్టిన కొట్టిన పొడుచుందురు గాని పరమ భాగవతులు దారుణం పడరు. ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కదా? కొత్త బేరం తగిన తెలుసుదా? నీ కోసం ఎన్ని బొమ్మలు తెచ్చావు చూసావా? ఎలుగుబంటి, ఇది, తర్వాత డాన్సింగ్ మంకీ. బాగుందా? పప్పి, ఇదిగో దొరబొమ్మ, ఇది కుక్క. ఈ కుక్క చూడు ఎంత మంచిదో. ఎలా ఉంది? బాగున్నాయి నాన్న. అమ్మో, బొమ్మలు లంచం పెట్టి పిల్లని మాయ చేస్తున్నారే. పప్పి, బొమ్మలన్నీ బాగున్నాయి కదా? అవును నాన్న, చాలా బాగున్నాయి. నీకోసమే తెచ్చాను స్పెషల్ గా. ఈ డాన్సింగ్ మంకీ ఎలా ఉంది? ఇంట్లో ఉందిగా డాన్స్ టీచరు, మళ్ళీ డాన్సింగ్ మంకీ ఎందుకు నాన్న? దండగా. పప్పి, అలా అనకూడదమ్మా. సరే నాన్న. పప్పి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, వింటావా? వద్దులే, నాకు తెలిసిందిలే. నీకేం తెలిసింది? ఈ బొమ్మలేని తేగానే నాకు అప్పుడే తెలిసిపోయింది. ఎక్సలెంట్. అరే ఫుల్, ఏమిటా ఎక్సలెంట్? ఈ డ్రామాలో డైలాగ్ ఎక్సలెంట్ అని అంటున్నా. ఎస్ యువర్ ఆనర్. పప్పి, నీకు అమ్మ కావాలి కదా? అందుకేగా నే వచ్చింది. నీకు కొత్త అమ్మని చూసా. అమ్మ బొమ్మ ఏ షాప్ లో చూసావు? శభాష్. ఏమిటా శభాష్? చింతామణి నాటకంలో బిల్వమంగండి పాత్ర. చాలే నోర్మి, పోయి వంటింట్లో చదువుకొని నాటకాలు పో. నాన్న నాన్న, ఏమిటమ్మా? కొత్త అమ్మ ఎందుకు నాన్న? మన అమ్మనే ఇక్కడ తీసుకురావచ్చుగా. వద్దమ్మా, వీల్లేదు. ఏ నాన్న, అమ్మకి డాన్స్ రాదన్నా వద్దంటున్నావు? అది కాదమ్మా, మీ అమ్మ సంగతి నీకు తెలియదు. అది అభిమానం గల మనిషి, దానితో కాపురం చేయడం కష్టం. అభిమానం లేని వాళ్ళు కూడా ఈ డాన్స్ టీచర్ ని దగ్గర చేర్చరు. ఈవిడ కంటే తీసిపోయిందా మా అమ్మ. వండర్ఫుల్ వండర్ఫుల్. వచ్చే ఎలక్షన్ నీ కూతుర్ని పార్లమెంట్ కు నిలబెట్టచ్చు. కంగ్రాచులేషన్. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇవన్నీ నేర్పి పిల్లలు జరగొడుతుంది నువ్వేనన్నమాట. లేశేఖర్, పిల్లని నేను చెడగొట్టలేదు. నీవు చెడిపోకుండా ఉండాలని మా ఇద్దరు తాప. సుందరం, నీ హద్దులు నువ్వు తెలుసుకోవాలి. నా భవిష్యత్తుకు అడ్డు రావడానికి నీకే అధికారం ఉంది. శేఖర్, ఒక చీప్ డాన్సర్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ పిల్ల భవిష్యత్తును నాశనం చేస్తుందిరా. నిర్మల ఎవరో తెలుసా? నాకు కాబోయే భార్య. ఆమె గురించి అలా మాట్లాడు. మాట్లాడతాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు మాట్లాడతాను. అది మామూలు మనిషి కాదు, మాయల మాయ, రాక్షసి, పిశాచి. నాన్న, కొట్టొద్దు నాన్న, కొట్టొద్దు. అందరూ మామూలు
శేఖర్ ఆపావి కొట్టు శేఖర్ కొట్టు. నాకు ఆకలైతే అన్నం పెట్టిన చెయ్యరాయి. ఈ చేత్తోటే నా కన్నీళ్లు తుడిచావు. ఈ దిక్కులేని వాడిని చేరదీసి స్వంత తమ్ముడిలాగా ఆదరించావు. నాకు అమ్మా నాన్న లేని కొరత తీర్చావు శేఖర్. అది నేను ఆ జన్మాంతరం మర్చిపోలేదు. శేఖర్, నీ సొమ్ముతిని పెరిగిన శరీరం రా ఇది. ఇది నీ సొంతం. కొట్టుకో, కోసుకో, ఏమైనా చేసుకో. కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండు. మోసపోయి చెడిపోకు శేఖర్, మోసపోయి చెడిపోకు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పప్పి, నిర్మలా, పప్పి. ఏమిటి అమరస్తాం? పసిపిల్లని అలాగైనా తోసేది? పసిపిల్లది పిల్ల పిల్లగా ఉంటేగా కొంపలు తీసారా? నోర్మి! నా బిడ్డకు తల్లి లేని కొరత తీరుస్తావనుకున్నాను, మోసపోయాను. మాట్లాడమ్మా. పప్పి, పప్పి. శేఖర్, పప్పికి స్పృహ లేదు. డాక్టర్కి ఫోన్ చేస్తాను. నా బిడ్డ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పో బయటికి, ప్లీజ్ గెట్ అవుట్. కన్న కడుపు దగ్గర ఉంటే భగ్గుల మండే. లలిత్ ప్రమాదమా? కీర్తి పడదోసిందా? ఏమిటి సుందరమామ? నిజమా సుందరమామ? లల్లీనా? ఎవరమ్మా లల్లి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? టీచర్, లల్లిని పడదోసిందట. నేను వెంటనే లల్లి దగ్గరికి వెళ్ళాలి. లల్లి దగ్గరగా? ఎవరమ్మా లల్లి? అక్క లల్లి, నేను పప్పి. పప్పి? అవునమ్మా, నాన్న కూతుర్ని, పప్పిని. నీ దగ్గర ఉన్న లల్లి ఇప్పుడు నాన్న దగ్గర ఉంది. ఏమిటమ్మా నీ మాటలు? నాకేం అర్థం కావడం లేదు. నాన్నెవరమ్మా? మన నాన్నేనమ్మా. నేను కూడా నీ కూతుర్నే. నాన్నతో రంగూర్లో ఉన్నానమ్మా. ఏమిటమ్మా టీచర్ అంటున్నావు, లల్లి అంటున్నావు, నాన్నంటున్నావు, రంగుని అంటున్నావు. అంత అయోమయంగా ఉంది. ఏడుపు మాని కాస్త వివరంగా చెప్పమ్మా. చెప్పమ్మా. నాన్న, నేను రంగు నుంచి వచ్చాం. లల్లి చదువుకున్న స్కూల్లోనే నేను చదువుతున్నాను. అది నాన్న చూడాలని అక్కడికి వెళ్ళింది. నేను నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను. ఇద్దరం ఒకే మాదిరిగా ఉన్నాం కాదు, అందుకని మీరు గుర్తుపట్టలా. పప్పి, పప్పి, నే పోగొట్టుకున్న మాణిక్యాను అమ్మ నువ్వు. పప్పి, పప్పి, నా బంగారు తల్లి, ఎన్నాళ్ళకి చూశానమ్మా నిన్ను. పప్పి, నా తల్లి. ముందు తర్వాత అమ్మా, ముందు లల్లి సంగతి చూడమ్మా. నాన్న ఇంట్లో పాట పలుకు లేకుండా పడుందట. పోదాం రామ్మా. నాన్న ఇక్కడే ఉన్నారమ్మా? అవునమ్మా, నేను చూపిస్తాను రా. నాన్న ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళి లల్లిని చూసిరామ్మా. అలాగే రామ్మా. రామా, ఎక్కడికి అడిగావు? ఈ నాలుగు దానికి మంచి రోజులు వచ్చి భర్త దగ్గరికి వెళ్తుంటే ఎక్కడికైనా ఏమిటి అవసరం? భర్త ఇంటికా? అవును, వెళ్ళిరామ్మా. ఇన్నాళ్ళు లేని భర్త ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదంతా తర్వాత చెప్తాను. తర్వాత మీరు చెప్పేది ఏమిటి? నేనే వెళ్ళి తేల్చుకొస్తాను. ఆగు, నువ్వెక్కడికి? ఏమిటి, నా మీదనే అధికారం చెలాయిస్తున్నారా? అవును అవును అవును. దశరథుని అసమర్థత వల్ల కొడుకు వనవాసం 14 ఏళ్ళు, నా కూతురు వనవాసం 7 ఏళ్లతో ముగించుతున్నాను. నోరు మూసుకుని లోపల పద. ఏమొచ్చింది మీకు? ధైర్యం వచ్చింది. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. నా జన్మకి ఇదే శివరాత్రి. ఈ ఒక్కరోజైనా మగ అనిపించుకుంటాను. పద లోపల. ఏమండి? పద. ఏమండి? మాట్లాడుకు. ఏమిటిది? నోరు మూయి లోపల. ఏమండి? పద లోపలికి. ఏమండి? నోరు మూయి. నాన్న, నేను అమ్మ దగ్గరికే పోతాను. అమ్మ దగ్గరకా? అవును నాన్న, నాకు ఇక్కడ భయంగా ఉంది. నిర్మలా టీచర్ నన్ను కొడుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు, కొట్టలేదు. నువ్వు అసలు మీ అమ్మ మొక్కమే రేవే. ఏమిటి మాటలు పప్పి? నేను పప్పిని కాదు, లల్లిని, అమ్మ కూతురిని. ఇప్పుడు పప్పి అమ్మ దగ్గర ఉంది. పిక్నిక్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అది అక్కడికి వెళ్ళింది. నేను ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటాను. కావాలంటే నీ దగ్గర నిర్మల టీచర్ని ఉంచుకో. పప్పి, 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 నీకు మంచి కాలేదమ్మా. రామ్మా పప్పి. అక్క లల్లి, అక్క లల్లి, అక్క, అక్క, అమ్మ.
పడిపోయాడుగా సుందరమావ చెప్పాడు. అవును పప్పి, నన్ను నిర్మలా టీచర్ మెట్ట మీద నుంచి తోసేసింది. నాకు మయక్కం వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఏమండి, నన్ను మన్నించండి. ఏమిటి నాటకం? క్షమించండి. పిల్లలు ఆడించిన నాటకం. పిక్నిక్ లో కలుసుకొని ఇద్దరు కూడా బలుక్కుని చేసిన పని ఇది కాదు. నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన దొంగాటకం. ఇన్నేళ్లుగా లేని ప్రేమ అభిమానం ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మీరందరూ కలిసి నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తున్నారా? లేదండి, లేదు. మీకు దూరం చెయ్యాలని రాలేదు. మీ అడ్డని చేరి మీ నీడలో బ్రతకాలని వచ్చాను. అది అసంభవం. మీరు ఇంకా నన్ను మోసం చేయలేరు. మీ నిజస్వరూపాలు తెలుసుకోలేనంతటి గుడ్డివాణి కాదు. పో బయటికి. ఎక్కడికి పొమ్మంటారు? ఈ ఇల్లే నా దేవాలయం, మీరే నా దైవం. నా పిల్లలు, నా దేవుడు ఇక్కడ ఉండగా నేను వేరే ఎక్కడికి వెళ్ళగలను? ఎలా వెళ్ళగలను? దైవం? ఇన్నాళ్ళు నీ కళ్ళకు మామూలు మనిషి కన్నా హీనంగా కనిపించిన వాడిని హఠాత్తుగా ఒక్కసారి దైవంగా మారిపోయానా? ఏమండి, దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి. మీకోసం, పప్పి కోసం దేశమంతా గాలించాం. మిమ్మల్ని చేరుకోవాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాను. ఈ కట్టుకథలన్నీ ఇప్పుడు నన్ను నమ్మంటావా? నా దగ్గర చేతిలో చిల్లిగా లేనప్పుడే ఒక బిడ్డను పోషించాను. ఇప్పుడు బిడ్డలిద్దరిని పోషించుకోగలను. వీళ్ళిద్దరూ నా దగ్గర ఉంటారు. పుట్టింది. ఏమండి, అలా అనకండి. చచ్చినా బ్రతికినా మీ పాదాల దగ్గర తప్ప నాకు వేరే చోటు ఎక్కడుంది? అదంతా నాకు అనవసరం. కానీ ఇంట్లో మాత్రం నీకు స్థానం లేదు. ఆ స్థానం వేరొకరికి ఇదివరకు ఇచ్చేశాను. తలుపు తీయండి, తలుపు తీయండి. అక్క, అమ్మని పేటికి గెంటేస్తారక్క. నాన్న మనసు మారేటట్లు లేదే. ఏం చేద్దాం అక్క? ఏడుగుండ్లవాడా, ఏమిటిలా ఉలకుండా పలకుండా చూస్తూ నిల్చున్నావు? మా అమ్మని నాన్నని ఎందుకు ఇలా చేస్తావు? మేము ఏడుస్తుంటే చూస్తూ ఉండడానికి ఆనందమ్మా? పార్వతిని ఒక అమ్మాయి పాప మొగుడామని తన్ని వెళ్ళగొట్టాడు. ఏం చేస్తుంది? నేరుగా తిరుపతి వెళ్ళింది. నా భర్త నాకు ప్రసాదించు స్వామిని ప్రార్థించింది. అంతే. తెల్లవారేసరికి ఆమె మొగుడు తిరుపతిలో ఉన్నాడు. లెంపలేసుకుని క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు. చిలక గొర్రెంకల్లా హాయిగా కాపురం చేస్తున్నారు. పప్పి, అమ్మకి నాన్నకి రాజు చేయడం మన వల్ల కాదు, అది తిరుపతి దేవుడు ఒక్కడ వల్ల సాధ్యమని సుందరమావ చెప్పాడు. మనం తిరుపతికి పోదామా? అవునక్క, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి నేరుగా అడుగుదాం. ఎలా వెళ్ళడం? నాన్న బయట తాళ వేశాడే. రా, ఇది కూడా వేసింది. భలే భలే, రా పప్పి. అక్క, జాగ్రత్తగా. ఓ, జలగమ్మ, నువ్వా? నేనే. ఎక్కడికి తప్పించు పారిపోతున్నావు? నేను పప్పి తిరుపతికి పోతున్నా. తిరుపతికా? ఎందుకు? దేవుడితో కొంచెం పని ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను గాని ఈ మాట ఎవరితో అన్నావు కదూ? అదే అనడానికి నాకేం పని? మరి తిరుపతికి దారి తెలుసా? తెలీదు జలగమ్మ. రైల్ స్టేషన్కి వెళ్ళి ఎవరినన్నా అడుగుదాంలే. అయ్యో పిచ్చి పిల్ల, నేనుండగా ఎవరిని అడగడం ఎందుకే? నేనే మిమ్మల్ని తిరుపతి బండి ఎక్కించి వస్తా. నువ్వు చాలా మంచిదానికి జలగమ్మ. ఇన్నాళ్ళు తెలియలేదుగా నా మంచితనం, ఇప్పుడు బాగా తెలుస్తుంది. రండి. పప్పి, నువ్వు కూడా రా. వస్తున్నాను కా.
ఇదిగో చూసారా ఈ మావే మిమ్మల్ని తిరుపతికి తీసుకుపోతాడు. ఇతను ఏంటిలో రాక్షసులా ఉన్నాడు. ఏం భయం లేదు, నేను చాలా మంచివాడు. నువ్వు మంచివాడైతే ముఖాలా ఉంది యమధర్మరాజులాగా. జంబు పిల్లల్ని జాగ్రత్తగా. ఓ అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ తెలుగమ్మ. వెళ్ళిన పని ఏమైందో మళ్ళీ వచ్చి చెప్తా. సరే నేను చెప్తాలే, రా. రండి. వెళ్ళొస్తాను తెలుగమ్మ. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు లక్షాధికారి, పరువు మర్యాద కలవాడి. నీ భార్య ఒక బిచ్చగత్తెలా ఇలా వాకిట్లో పడి ఉంటే నీకెలా ఉందో కానీ నీ ఉప్పు పులుస్తుంటున్న నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. అవమానం కాదురా, అసూయ. నేను సంతోషంగా ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదు. అయినా నీతో ఏమిట్రా నాకు బాధం? బామా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నా పిల్లలు దేవుడు కొలువయ్యున్న ఈ దేవాలయాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నా ప్రాణాలు ఇక్కడ పోవలసింది. విన్నావా శేఖర్? భామకి ఇల్లు లేదా, వాకిలి లేదా, అనుభవించడానికి ఐశ్వర్యం లేదా, అవన్నీ వదిలి రాత్రంతా నీ ఇంటి ముందు ఎందుకు చేసిందిరా తపస్సు? నువ్వంటే ఆవిడికి ఎంత భక్తి, నువ్వు దేవుడితో సమానం. శేఖర్, నీకు దండం పెడతాను, జరిగిందంతా మర్చిపోయి భామను క్షమించు. మీరిద్దరూ పచ్చగా కాపురం చేస్తుంటే చూడాలని నా కోరిక. నేను పచ్చగా కాపురం చేయడమే కానీ కావాల్సింది. అవునరా, చేస్తాను, కానీ ఈ దురహంకారితో మాత్రం కాదు. నిర్మలతో. రేపే నిర్మలను పెళ్ళాడబోతున్నాను. భామ, సుందరం, ఏమిటమ్మా ఇది? నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికైనా పారిపోదాం పదమ్మా. ఓ సిగరి పిల్ల, ఈయనగాసిన చేను నక్కల పాలు చేస్తావటే. శేఖరు నిన్ను చేర్చానని అనుకుంటున్నాడు. అతను బెదిరించి రేపే రిజిస్టర్ పెళ్లికి ఏర్పాటు చేయమను. పెళ్లి మాట దేవుడెరుగు. ఆ పిల్లలు మాయం చేసిన మనమేనని తెలిస్తే అమ్మా ఎలా తెలుస్తుంది? పిల్లలు తిరిగి వస్తేగా. ఓసే రాక్షసి ముండలా, ఎక్కడ నా పిల్లలు? ఏంటి చేయాలి ఆ పిల్లలు? చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తాను చెప్తాను. చెప్పు. నాకేమీ తెలియదండి. మా అమ్మే పిల్లల్ని తిరుపతి రైలు ఎక్కించి జంబుతో పంపించింది. జంబు? ఎవరా జంబు? నా పిల్లల్ని వాడితో తిరుపతి ఎందుకు పంపించావు? చెప్పు, నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్తాం. జంబు మా చుట్టం. ఆ పిల్లలు తిరుపతికి పోతానంటే వాడితో పంపించాను బాబు. చూసావా శేఖర్? చూసావా? ఇప్పుడైనా తెలిసిందా వీళ్ళ నిజ స్వరూపం? అది ఎలాగా ఈ తేలు. ఒరే సుందరం, జరిగిందేదో జరిగిపోయింది, నన్ను క్షమించరా. నేను ఇప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళాలి. అలాగే, వీళ్ళను వీళ్ళ సంగతి నేను చూస్తాను. ముందు వెళ్ళి పిల్లల్ని కాపాడు. అయ్యో, పిల్లలకి ఏమైందో ఏమిటో. జనగా భోంచేశావా? కదలకు, కదిలావా బుర్ర రామకీర్తన పాడిస్తాను. పుట్టి భూమి మీద పడి నేను చేసిన ఘనకార్యం ఒకటి లేదు. ఇప్పుడు వచ్చి నాకు ఛాన్స్. ఏమిటా చూపులు? తేలు జ్యూస్ తాగావా? మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? జైల్లో పారేస్తాను. అంతవరకే ఉంది నాకు పవర్. నాకే పవర్ ఉంటే నా సామి రంగా మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసావని తెలుసా? ఆ దూరానికి వేలాడగట్టి ఒక బ్లేడ్ తీసుకొచ్చి కండలు కర్ర 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 కోసి ఎర్రటి గుంటూరు మెట్టమరపకాయల కారం అద్ది. అమ్మ బాబు, లే, అమ్మ బాబు అనడానికి కూడా మీకు అర్హత లేదు. పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. కదిలారా చీల్చేస్తాను డక్కలు. మీరు అలాగే నిలబడి ఉండండి, నేను ఇలాగే పడుకొని చూస్తుంటాను మిమ్మల్ని. పిల్లలు ఏమయ్యారు ఏమిటో, కొంచెం త్వరగా పోనివ్వండి. ఇదే తిరుపతి. దిగండి దిగండి, పదండి. అదిగో అదే తిరుపతి కొండ. తిరుపతి దేవుడు అని చెప్తున్నాడా? ఇంకాసేపట్లో మీరు కూడా అంతకంటే ఎత్తుకే పోతారు. తినండి. మీరు ఇక్కడే ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. నిన్న ఎక్కడికి పంపించిన
ఎంతసేపు రాయి కావాలి ఏమిటి ఎంత ఆలస్యం అని తెచ్చా పప్పి రా పారిపోదాం వాళ్ళు మనల్ని చంపుతారు రా ఎక్కడికి ఏడు దగ్గరికి రా ఇంతేనా పనిగానివరా అంత ఇస్తాను ఏది పిల్లలు అదిగో ఎక్కడికి పారిపోతారు తరం కూస్తున్నాడు ఏమిటా భయపడకు పదా ఇంకా ఇక్కడికే రా చెప్తాను అడ్డుదాన్ని మదరా ఏడుకొండలవాడ వెంకట్రమణ నా పిల్లలకి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి వచ్చేస్తున్నారు తప్పుకో దగ్గరికి వచ్చేసారే జోరుగా పరిగెత్తాం ఏమండి అది చూడండి మన పిల్లల్లాగానే ఉన్నారు నేను ఇంకా పరిగెత్తలేను నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయే అయ్యో రావే ఎక్కడైనా దాక్కుందా ఇంతలో ఎక్కడ మాయమయ్యారా ఇక్కడే ఎక్కడో దాచుకుంటారు ఏమిటో ఏదో బుస్సు బుస్సుమంటూ శబ్దం వస్తుంది జాగ్రత్త అటు పోవద్దు పాములు ఉంటాయి ఎక్కువ పప్పి అదిగో ఏదిరా కత్తి అమ్మా పప్పి లల్లి జాగ్రత్త పప్పి లల్లి ఏడుగున్నవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ ఏడుగున్నవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ ఏడుగున్నవాడ వెంకటరమణ ఏడుగున్నవాడ ఆపద ముఖవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ వెంకటరమణ ఇంకెక్కడికి పోతారు ఏడుగున్నవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ వెంకటరమణ ఏడుగున్నవాడ వెంకటరమణ ఏడుగున్నవాడ ఆపద ముఖవాడ వెంకటరమణ ఏడుగున్నవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ వెంకటరమణ ఏడుగున్నవాడ వెంకటరమణ ఆపద ముఖవాడ పప్పి చూసావా దేవుడు వాడిని చంపేశాడు లల్లి లల్లి పప్పి లల్లి పప్పి చూడు చూడు అమ్మ నాన్న వస్తున్నారు అవునక్క మనల్ని తీసుకెళ్ళిపోతారే ఎలా దేవుడితో నేరుగా మాట్లాడొద్దు ఉండు నేను చెప్తా అమ్మా నాన్న అక్కడే ఉండండి వచ్చేస్తున్నాం మీరు రావద్దు మేము రాము అదేమిటమ్మా కిందకి
త్వరగా. నువ్వంటే అమ్మ, నేను ఉన్నానుగా తల్లి. కిందికి రండమ్మా. అమ్మ ఉంటే నాన్న ఉండడు, నాన్న ఉంటే అమ్మ ఉండదు. మాకు ఇద్దరు కావాలి. అలాగేనమ్మా, ఇద్దరం ఉంటాం. ఇద్దరు ఒకే చోట ఉండాలి. ఇద్దరం కలిసి ఒకే చోట ఉంటాం. నిజమేనా? నిజమేనమ్మా. దేవుడు సాక్షిగా, దేవుడు సాక్షిగా, ఏడుకున్నవాడు సాక్షిగా, ఏడుకొండలవాడు సాక్షిగా. ఏది చెప్పండి. ఇద్దరు పోట్లాడుకోము. ఇద్దరం పోట్లాడుకోము. అయితే అమ్మని దగ్గర తీసుకుని అమ్మ నువ్వు పార్వతి పరమేశ్వరులా నిలబడండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. మెల్లగా రండి తల్లి. అమ్మా, పప్పి, అమ్మమ్మ, పప్పి, తల్లి వచ్చేసారా? తల్లి వచ్చేసారా? ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇంతమంది భక్తులకు జ్ఞానోదయం ప్రసాదిస్తున్నావే, మా ఆవిడి కళ్ళు తెరిపించలేవా స్వామి? ఏమండి, ఆ భగవంతుడు సాక్షిగా చెబుతున్నాను, వ్యాపార విషయంలో గాని ఇంటి విషయాల్లో గాని నేను ఏ విధమైన జోక్యం కలిగించుకోను. ఇక ఆ వ్యవహారాలన్నీ మీరు అల్లుడు గారు చూసుకోండి. నేను నా మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా కాలం గడుపుతాను. కనకం, నీలో ఎంత చక్కని మార్పే. ఏడుకొండలవాడా